శాసనసభ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 అసెంబ్లీ ప్రారంభం కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. శాసనసభ బడ్జెట్ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 11:30 బడ్జెట్ సెషన్ ప్రారంభం కానుంది. కేంద్రం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినందున రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇక వారం రోజుల పాటు సభ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా భద్రతా ఏర్పాట్లపై అసెంబ్లీ కమిటీ హాల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి స్పీకర్ గడ్డం ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ రవి గుప్తాతో పాటు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. సమావేశాలు జరిగే సమయాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ధర్నాలు, ర్యాలీల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శాసనసభ సమావేశాల సమయంలో అన్ని విభాగాలను కోఆర్డినేట్ చేసేందుకు, సభ్యులకు త్వరగా సమాధానాలు అందించేందుకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించాలంటూ సీఎస్ శాంతికుమారిని మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ సమావేశాల్లో మంత్రులకు సబ్జెక్టుల వారీగా బాధ్యతలను ఇస్తున్నామని, సభ్యుల ప్రశ్నలకు వీలైనంత త్వరగా సమాధానాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రోటోకాల్ విషయంలో తప్పిదాలు జరగవద్దని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ప్రాంగణంలోని మండలి షిఫ్టింగ్ పనులు త్వరగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. ప్రభుత్వం దీనిపై త్వరగా చర్యలు చేపట్టాలని కోరారు. శాసనసభ వ్యవహారాల మంత్రి తోడ్పాటు అందించాలని అన్నారు. దీనిపై స్పందించిన శ్రీధర్ బాబు మండలి షిఫ్టింగ్ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు. షిఫ్టింగ్లో సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని చీఫ్ సెక్రటరీ, అసెంబ్లీ సెక్రటరీని శ్రీధర్ బాబు ఆదేశించారు. కొత్త సభ్యుల కోసం సమావేశాల తర్వాత 2 రోజుల ఓరియంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తామని తెలిపారు.